నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్నాం. మాదారం నుంచి 4 వార్డులుంటే ఈ 4 వార్డులలో బీజేపీ అభ్యర్థులు అందరికన్నా ముందుగానే బీఫామ్లు అందుకోనున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొత్త వారికి బీజేపీ అవకాశం ఇచ్చినట్టుగా వీళ్లను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మాదారం నుంచి 4 వార్డులలో బరిలో ఉండబోయే వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. 10వ వార్డు నుంచి టేకుమట్ల రాజు గారు బరిలో ఉండబోతూ ఉన్నారు. 11వ వార్డు నుంచి చెరుకుల మహేష్ యాదవ్ బరిలో ఉండబోతూ ఉన్నారు. 12వ వార్డు నుంచి ఠాకూర్ వీరాబాయి మహిళా రిజర్వేషన్ రావడంతో ఆవిడ బరిలో ఉండబోతూ ఉన్నారు. 13వ వార్డు నుంచి ఎరుకలి రమేష్ బరిలో ఉండబోతూ ఉన్నారు. యువకుడు 22 సంవత్సరాల ఒక యువకుడికి బీజేపీ బీఫామ్ ఇవ్వబోతూ ఉంది. సరే, వీళ్ళందరితో మాట్లాడించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సామాన్యులు ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, బీజేపీ వీళ్ళని ఏం చూసి బీఫామ్లు ఇచ్చింది అనేది వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాము, అందరినీ కలుస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో మాకు సానుకూలంగా ఉంది. ఈసారి పక్కా బీజేపీ పార్టీ కొట్టబోతుంది. 10వ వార్డులో నాకు గట్టి నమ్మకం ఉన్నది. ఏదైతే ఉందో ప్రజలని కూరగాయలు కొనే విధంగా ప్రజలను కొంటున్నారు. మీరు ఎంతైనా కొనుక్కోండి, డబ్బులు పంచుకోండి. ఎందుకంటే క్రెషర్ల నుంచి వచ్చిన భారీ సొమ్ము మీ దగ్గర ఉంది, పెట్టుకోండి. మాకు పేరున్నది, మాకు బీజేపీ పార్టీకి గట్టి నమ్మకం ఉన్నది. మేము ధైర్యంగా వెళ్తున్నాం. ఒకటే మాట, మా దగ్గర డబ్బులు లేవమ్మా. నేను ఆటో నడుపుకునే వ్యక్తిని, గరీబ్ వ్యక్తిని. నేను ఖచ్చితంగా గెలిచి చూపించి మీకు పనులు చేపిస్తాను. ఒక్కటే అదే విధంగా మేము వెళ్తున్నాము. క్రెషర్ల వల్ల దుమ్ము వస్తున్నది, మా పిల్లలు నష్టపోతున్నారు, మా ఇల్లు నష్టపోతున్నది, క్రాక్లు వస్తున్నాయి, మాకు శ్వాస ఆడలేం లేదు. నేను వచ్చిన వెంటనే ఆ క్రెషర్లను అడ్డుకుంటా, ఇదే వాగ్దానం చేస్తున్నా.